హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఇవాళ మీకు ఒక మంచి అనౌన్స్మెంట్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ అనే పదం చాలా రేర్గా వినిపిస్తుంది. ఎందుకంటే మన ఫీజులు జనరల్గా చాలా తక్కువ ఉంటాయి. సో స్పెషల్గా ఆఫర్ ఇవ్వాల్సిన అవసరాలు అనేవి ఎప్పుడూ రావు. కానీ ఇప్పుడు మీకు స్పెషల్గా ఆప్షనల్స్ పైన, ఓన్లీ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్, దేర్ ఈజ్ ఎ స్పెషల్ వన్ టైమ్ ఆఫర్ ఆఫ్ 10% ఆఫ్. సో మనకి 25,000 రూపీస్ మనకు ఉంటుంది ఆప్షనల్ ఫీ. ఇది మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ కలిపి వచ్చేది. ఇప్పుడు మీకు కేవలం 22,500 రూపాయలకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వచ్చేస్తుంది. సో 22,500కి మీకు యూపీఎస్సీ ఆప్షనల్, మీకు నచ్చిన ఆప్షనల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఈ రెండు నేను చెప్తాను. ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్, సోషియాలజీ సాయిరామ్ సార్, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్. అందరి పేర్లు ఎస్తోనే స్టార్ట్ అవుతున్నాయి. అందరి పేర్లు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఆప్షనల్లో మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు. యూ విల్ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ ఆర్ ఆప్షనల్స్. ఓకే, దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎనీ టైం మీరు చేయొచ్చు. అయితే ఆఫర్ అనేది వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th. మరి ఎప్పుడు ఆఫర్ ఇవ్వని ఇన్స్టిట్యూట్ ఈరోజు ఆఫర్ ఇస్తుంది అంటే అది నిరంతరం ఉండదు కదా, ఓన్లీ 15th వరకు మాత్రమే. సో ఈలోపు మీరు ప్రత్యూష మేడంకి కాల్ చేసి వివరాలు కనుక్కొని జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. అలాగే మీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, మనకి స్టార్ట్ అయిపోయే క్లాసెస్. ఏ క్లాసెస్ అమ్మా? యూపీఎస్సీకి గ్రూప్ 1కి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోండి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తీసుకోండి. అన్నింటికి కూడా న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మీకు ఫీజు కూడా పెంచాల్సిన ఫీజు పెంచకుండా అలాగే ఉంచాను. 15th వరకు సేమ్ ఫీజు మెయింటైన్ అవుతుంది. 15th తర్వాత ఫీ రివిజన్ అనేది ఉంటుంది. వీటన్నిటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిటీ ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే మంచి ఆపర్చునిటీ కూడా ఉంది. ఇది ఫోన్ నెంబర్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. కాల్ చేసి యూ కెన్ జాయిన్. సో మరి ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దామా? ఎస్. ఎడిటోరియల్ టైటిల్ ఏంటి ఇవాళ? గేమ్ ఫర్ ది థ్రోన్. థ్రోన్ అంటే ఏంటి? సింహాసనం, అంతేనా? గద్దె, కుర్చీ, గద్దె అంటాం కదా, అది థ్రోన్ అంటే మీనింగ్ సింహాసనం అని. సరే, ఈ సింహాసనం కోసం ఒక గేమ్ అవుతోంది, ఆట జరుగుతోంది. ఎక్కడ జరుగుతోంది? పాకిస్తాన్లో. సో ఇమ్రాన్ ఖాన్స్ మూవ్స్ టు క్లింగ్ టు పవర్. చూడండి, ఇమ్రాన్ ఖాన్స్ మూవ్స్ టు క్లింగ్ టు పవర్ betray his contempt for parliamentary procedures. Betray his contempt for parliamentary procedures. దీని అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? చాలా మంచి మంచి పదాలు వచ్చాయి ఇక్కడ. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న పనులు, మూవ్స్ అంటే ఆయన తీసుకున్న యాక్షన్స్ అనే మీనింగ్ వస్తుంది. దేనికోసం? టు క్లింగ్ టు పవర్ అంటే పవర్ని పట్టుకొని వేలాడడానికి, పవర్ని అలా పట్టుకొని ఉండడానికి ఆయన చేస్తున్న పనులు అనేవి బీట్రే చేస్తున్నాయి. బీట్రే అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఈ బీట్రే అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ మీనింగ్లో వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఇక్కడ బీట్రే అంటే మీనింగ్ ఏంటంటే రివీల్ అన్ఇంటెన్షనల్లీ, కావాలని కాకపోయినా ఆయన లోపల ఉద్దేశాలనేవి బయట పెట్టేస్తున్నాయి. ఏంటి బయట పెట్టేస్తున్నాయి? ఆయన తీసుకున్న మూవ్స్ అంటే ఆయన తీసుకుంటున్న యాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఆయన ఉద్దేశాలని బయట పెట్టేలా ఉన్నాయి. ఏంటి ఆ ఉద్దేశం? హిజ్ కంటెంప్ట్ ఫర్ పార్లమెంటరీ ప్రొసీజర్స్. కంటెంప్ట్ అంటే అర్థం ఏంటి? ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. నువ్వేంటి అని పట్టించుకోకపోవడం. మనం ఏమంటాం చూడండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం. కోర్టు ధిక్కారం అంటే కోర్టు యొక్క ఆర్డర్ని గౌరవించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటాం. ఇక్కడ కంటెంప్ట్ ఫర్ వాట్? పార్లమెంటరీ అంటే పార్లమెంటరీ ప్రొసీజర్స్ పట్ల ఇతనికి గౌరవం లేదు, వాటిని ఇతను పట్టించుకోడు అనే విషయం, పార్లమెంటరీ ప్రొసీజర్స్ని అసలు పట్టించుకోడు, గౌరవించడు అనే విషయం అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది. రైట్, ఆయన చేస్తున్న పనులు, పవర్ని పట్టుకొని వేలాడడానికి ఆయన చేస్తున్న పనులు అనేవి పార్లమెంటరీ ప్రొసీజర్స్ పట్ల అతనికి ఉన్న ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ని బయట పెడుతుంది. ఇక్కడ బీట్రే అంటే మీనింగ్ ఏంటి? బయట పెడుతుంది.
అయితే బిట్రేకి ఇంకో మీనింగ్ కూడా ఉంది. బిట్రే అంటే ఏంటి? నమ్మక ద్రోహం చేయడం. ఎవరైతే మనల్ని బాగా నమ్మారో వాళ్ళని మోసం చేయడం, వాళ్ళు మన పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయడం, ఆ మీనింగ్ కూడా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన మీనింగ్ ఏంటంటే రివీల్ అన్ఇంటెన్షనల్లీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే వొకాబులరీ నేర్చుకునేటప్పుడు మీరు కాంటెక్స్చువల్ మీనింగ్, ఆ కాంటెక్స్లో ఏ మీనింగ్లో వాడారు అనే విషయం అనేది ఇంపార్టెంట్. జనరల్గా పదానికి డిక్షనరీ చూడగానే ఏ మీనింగ్ వచ్చిందని కాదు, ఏ కాంటెక్స్లో వాడారు, ఈ కాంటెక్స్లో మీనింగ్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీనింగ్ ఏంటి? రివీల్ అన్ఇంటెన్షనల్లీ అని అర్థం. ఇట్ వాజ్ సర్టన్ దట్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్స్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ బి ఊస్టెడ్ ఇన్ ది నో ట్రస్ట్ ఓట్. ఊస్ట్ అంటే ఏంటి? అధికారంలోంచి బయటకు తోసేయడం. ఇఫ్ యూ ఊస్ట్ సమ్వన్, పదవిలోంచి తీసేయడం, పదవి భ్రష్టుని చేయడం అంట. దేంట్ నుంచి? ఇన్ నో ట్రస్ట్ ఓట్. నో ట్రస్ట్ ఓట్ అంటే అర్థం ఏంటి? అవిశ్వాస తీర్మానం పెడితే మీకు ఏమవుతుందంటే ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఓటింగ్ జరిగిందనుకోండి, ఓటింగ్లో వాళ్ళు ఓడిపోతే పదవి నుంచి రాజీనామా చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఊస్ట్ అంటే ఏంటి? ఆయన నో ట్రస్ట్ ఓటు పెడితే ఆయన ఓడిపోతాడనేది ఖచ్చితం, సర్టన్. ఎందుకని? ది అపోజిషన్ హ్యాడ్ పుట్ అప్ ఎ యునైటెడ్ ఫేస్. అపోజిషన్ అంతా కలిసిపోయారు, వాళ్ళంతా ఒకే మాట మీద ఉన్నారు. హిజ్ ఎలైస్, ఎవరైతే తన ఫ్రెండ్స్గా తనతో పాటు ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, దే జంప్డ్ షిప్, వాళ్ళు అపోజిషన్ వైపు జంప్ అయిపోయారు. రెడ్యూసింగ్ ద రూలింగ్ కోలిషన్ అంటే కూటమి. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ఏదైతే ఉందో దాన్ని ఒక మైనారిటీ కింద మార్చేశారు. చూడండి, ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ టీంలో ఆయనతో పాటు ఇంకొక 2-3 పార్టీలు ఉండేవి. ఈ 2-3 పార్టీలు ఏమైపోయి? జంప్ అయిపోయాయి, అపోజిషన్ వైపు జంప్ అయిపోయాయి. సో ఇది మైనారిటీ అయిపోయింది. సో వాళ్ళకి ఎనఫ్ మెజారిటీ ఇప్పుడు లేని పరిస్థితి వచ్చేసింది అనమాట. హిజ్ పార్టీ లా మేకర్స్ అంటే తన పార్టీకే చెందిన లా మేకర్స్ అంటే ఎవరు? ఎంపీలు ఎవరైతే ఉన్నారో, దే హ్యాడ్ రివోల్టెడ్ అగెన్స్ట్ హిమ్, అంటే అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. రివోల్టెడ్ అంటే తిరుగుబాటు చేశారని అర్థం. ద క్రికెటర్ టర్న్డ్ పిఎంస్ డిఫీట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫార్మాలిటీ ఇన్ ఏ కంట్రీ వేర్ నో ప్రైమ్ మినిస్టర్ హెస్ కంప్లీటెడ్ దేర్ టర్మ్. సో ఎలాగూ ఓడిపోవడం అనేది నౌ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫార్మాలిటీ. జస్ట్ ఇంకా అలా ఎలక్షన్ జరుగుతుంది, ఇతను ఓడిపోతాడు, ఇది ఒక ఫార్మాలిటీయే ఇంకా అనుకునే టైం అనమాట. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఇతనే కాదు, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇప్పటివరకు టర్మ్ కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూస్లోనే పాకిస్తాన్ ఉంటుంది. అలాంటిది పాకిస్తాన్ పరిస్థితి అనమాట. సో ఈయన ఓటం అనేది జస్ట్ ఏ ఫార్మాలిటీ అనే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఆన్ సండే ద డెప్యూటీ స్పీకర్ డిస్మిస్డ్ ద నో ట్రస్ట్ మోషన్ కాలింగ్ ఇట్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. కానీ సండే రోజు ఏం జరిగింది? ఈ నో ట్రస్ట్ మోషన్ని డెప్యూటీ స్పీకర్ డిస్మిస్ చేస్తారు. డెప్యూటీ స్పీకర్ ఎవరు చెప్తే చేస్తారు? ఆబ్వియస్గా మన ఇమ్రాన్ ఖాన్ చెప్తేనే చేస్తారు. ఏమని చెప్పి డిస్మిస్ చేశారు? ఇది ఎగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి దాన్ని డిస్మిస్ చేసేసి తర్వాత ఏం చేస్తారు? విచ్ ఇస్ ఫాలోడ్ బై మిస్టర్ ఖాన్స్ ఫార్మల్ రిక్వెస్ట్ టు ద ప్రెసిడెంట్ టు డిజాల్వ్ ది నేషనల్ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి అని చెప్పి ఆయన వెంటనే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా ముందే మాట్లాడుకున్నారు. స్పీకర్కి చెప్పారు, మీరు ఏం చేస్తారంటే నో ట్రస్ట్ ఓట్ని మీరు అలౌ చేయొద్దు అని చెప్పి డిస్మిస్ చేయమని చెప్పారు. చెప్పంగానే ప్రెసిడెంట్కి రిక్వెస్ట్ పెట్టారు, ఏంటి? నేషనల్ అసెంబ్లీని డిజాల్వ్ చేసేయండి. డిజాల్వ్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇంకా ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళిపోవడమే. అర్థమైందా? మొత్తం పార్లమెంట్ డిజాల్వ్ అయిపోతే ఎలక్షన్స్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. ఇది డిజాల్వ్ అంటే మీనింగ్. డిజాల్వ్ అంటే అది మీనింగ్. సో ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలని ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, అది మంచిదా చెడా అనేది మనం చూద్దాం. డిజాల్వ్ అంటే క్లోజ్ డౌన్ అని, మొత్తం క్లోజ్ చేసేయండి, ఆపేయండి, ఈ సెషన్ ఇక్కడ రద్దు చేసేయండి అని అర్థం అనమాట. పాకిస్తాన్ విల్ హ్యావ్ టు హోల్డ్ ఎలక్షన్స్ ఇన్ 3 months. ఆబ్వియస్గా పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలి? దే హ్యావ్ టు హోల్డ్ ఎలక్షన్స్ ఇన్ 3 months. నెక్స్ట్ 3 months ఎలక్షన్స్ పెట్టాలి. ప్రొవైడెడ్ దెర్ ఈజ్ నో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్. జ్యుడిషియరీ ఇంటర్వీన్ అవ్వకపోతే, అంటే జ్యుడిషియరీ మధ్యలో దూరకపోతే, కోర్టులో ఎవరైనా కేసు పెట్టి ఇది చెల్లదు అని జ్యుడిషియరీ అనకపోతే నెక్స్ట్ 3 monthsలో పాకిస్తాన్లో ఎలక్షన్స్ పెట్టాలి. దెర్ వర్ 3 బ్యాడ్ ఆప్షన్స్ బిఫోర్ మిస్టర్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ముందు 3 బ్యాడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటివి? ఒకటి రెసిగ్నేషన్,
రాజీనామా చేసిపోవాలి, లేదా నో ట్రస్ట్ ఓట్ని ఫేస్ చేయాలి. అది ఫేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆయన ఓడిపోతాడు. ఆర్ ఎర్లీ ఎలక్షన్స్, లేదంటే ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఈ మూడింట్లో ఆయన ఏమెంచుకున్నాడు? రిజైన్ చేయలేదు, నో ట్రస్ట్ ఓట్కి వెళ్ళలేదు, ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళిపోయాడు అనమాట. బై చూసింగ్ ఎలక్షన్స్ హీ అవాయిడెడ్ ఏ హ్యూమిలియేటింగ్ డిఫీట్. ఎలక్షన్స్ని చూస్ చేసుకోవడం ద్వారా ఒక అవమానకరమైన ఓటమిని ఆయన అవాయిడ్ చేశాడు. హ్యూమిలియేటింగ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సమ్మన్ హ్యూమిలియేట్స్ యూ, నిన్ను అవమానించారంటాం. హ్యూమిలియేటింగ్ డిఫీట్ అంటే ఓటింగ్కి వెళ్తే నిజంగానే ఆయన బాగా ఓడిపోయేవాడు, పరువు పోయేది. అలాంటి డిఫీట్ని ఆయన అవాయిడ్ చేయగలిగాడు. అండ్ ఆల్సో సాట్ టు టార్పెడో ది అపోజిషన్స్ బిడ్ టు ఫార్మ్ ఎ గవర్నమెంట్ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ది కరెంట్ పార్లమెంట్స్ టర్మ్. ఈ డిజాల్వ్ చేయడం ద్వారా ఆయన ఏం సాధించాడు చెప్పండి? ఒకటి, నో ట్రస్ట్ ఓటుకి వెళ్తే ఓడిపోయేవాడు, ఓటమిని తప్పించుకున్నాడు. రెండవది, నో ట్రస్ట్ ఓటుకి వెళ్ళుంటే ఈయన ఓడిపోయేవాడు. ఓడిపోతే ఏం జరిగేది? మళ్ళీ వేరే వాళ్ళు ఎవరన్నా ఫామ్ చేస్తారు అధికారం అని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయాల్సి వచ్చేది. అప్పుడు అపోజిషన్ అంతా కలిసిపోయిందిగా. ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు అధికారం కంటిన్యూ చేసే అవకాశం ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా రిమైండర్ ఆఫ్ ద టర్మ్ అంటే మిగిలిన పార్ట్ అపోజిషన్ పార్టీ అధికారంలోకి రానియకుండా కూడా ఈయన ఆపగలిగాడు. ఎలా? బై గోయింగ్ ఫర్ ఎర్లీ ఎలక్షన్స్. సో ఇప్పుడు మొత్తం పార్లమెంట్ రద్దు అయిపోయి ఎలక్షన్స్కి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ పదం వాడారు చూడండి, టార్పెడో. టార్పెడో అంటే ఇక్కడ డెస్ట్రాయ్ అనే మీనింగ్ వస్తుంది. టార్పెడో అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా మనకి సబ్మరైన్స్ నుండి, షిప్పుల నుంచి వదిలే మిసైల్ అనమాట. అంటే ఎదుటి వాళ్ళ ఎనిమీల మీద అటాక్ చేయడానికి ఒక సన్నంగా ఒక సిగార్ షాప్ షేప్లో ఉండే మిసైల్ని టార్పెడో అంటారు. ఈ టార్పెడో జనరల్గా ఎక్కడ సముద్రంలో ఒక షిప్ నుంచి ఇంకో షిప్ మీదకి, ఒక సబ్మరైన్ నుంచి ఇంకో సబ్మరైన్ మీదకి, లేదా ఆకాశంలో విమానం నుంచి సముద్రంలో ఉన్న షిప్పుల మీదకి వదిలే మిసైల్స్ని టార్పెడో అంటారు. అది నౌన్ ఫామ్లో, కానీ ఇక్కడ వెర్బ్ ఫామ్లో వాడారు. టార్పెడోని ఎలా వాడారు? వెర్బ్ ఫామ్లో వాడారు. కాబట్టి దీని మీనింగ్ ఏమి ఇక్కడ? డెస్ట్రాయ్ అనే మీనింగ్ వచ్చింది ఇక్కడ. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో దీని మీనింగ్ డెస్ట్రాయ్, కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయడం అనే మీనింగ్ మనకి వచ్చింది. బిఫోర్ ది నేషనల్ అసెంబ్లీ కన్వీన్డ్. నేషనల్ అసెంబ్లీ కన్వీన్ అంటే అర్థం ఏంటి? సమావేశం అవ్వడం. నేషనల్ అసెంబ్లీ సమావేశం అయ్యే ముందు మిస్టర్ ఖాన్ హ్యాడ్ సెట్. కన్వీన్ అంటే అర్థం ఏంటి? సమావేశం అవ్వడం. మిస్టర్ ఖాన్ హ్యాడ్ సెట్ ది క్యాంపెయిన్ పిచ్ బై అక్యూజింగ్ అంటే ఏంటి? ఆరోపించడం. క్యాంపెయిన్ పిచ్ అంటే ప్రచార పర్వాన్ని మొదలెట్టేశాడు ఆయన. ఎలక్షన్ క్యాంపెయిన్ మోడ్లోకి అప్పటికే వెళ్ళిపోయాడు. హీ సెట్ ది క్యాంపెయిన్ పిచ్ బై అక్యూజింగ్ అంటే ఆరోపించడం. ఎవరిని? అపోజిషన్ని. ఏమని ఆరోపించాడు? ఆఫ్ కాన్స్పైరింగ్ అంటే కుట్ర పన్నుతున్నారు, అంటే ఫారెన్ పవర్తో కలిసి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. ఎవరిని రిఫరెన్స్ చేస్తున్నాడు ఇక్కడ? ఇండైరెక్ట్గా యుఎస్ని. రీసెంట్గా రష్యా యుక్రెయిన్ ఇష్యూస్లో పాకిస్తాన్ రష్యా వైపు ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే న్యూట్రల్గా ఉండిపోయింది. అది యుఎస్కి నచ్చలేదు. సో అమెరికా ఇంటర్నల్గా కాన్స్పిరసీ చేసి అపోజిషన్తో చేయగలిపి, లేదా అపోజిషన్ వాళ్ళు అమెరికాతో చేయగలిపి ఇతన్ని అన్సీట్ చేస్తున్నారు. అన్సీట్ అంటే పదవిలోంచి సీట్ నుంచి దింపేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అపోజిషన్ పార్టీ పైన ఆయన ఆరోపణ చేశారు. అక్యూజింగ్ అంటే ఆరోపణ చేయడం, క్యాంపెయిన్ అంటే ప్రచారం అనమాట. ది కరెంట్ క్రైసిస్ అంటే ఏంటి? సంక్షోభం. కరెంట్ క్రైసిస్ వుడ్ ఆల్సో అలో హిమ్ టు ప్లే ద విక్టిమ్ ఆఫ్ సమ్ ఫారెన్ కాన్స్పిరసీ. ఇప్పుడు ఈ క్రైసిస్ను ఉపయోగించి ఆయన ఏమంటాడు? ఫారెన్ కాన్స్పిరసీ అంటే విదేశాలు మన దేశంలో కుట్ర చేశాయి, ఆ కుట్రకి నేను బలైపోయాను. ప్లే ద విక్టిమ్ అంటే మీనింగ్ ఏంటి? నేను బాధితుణ్ణి. విక్టిమ్ అంటే బాధితులు. సమ్మన్ హూ సఫరర్ని విక్టిమ్ అంటాం. అమెరికా అపోజిషన్ పార్టీ చేసిన కుట్రకి నేను బలైపోయానని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాడు. విక్టిమ్ కార్డు ప్లే చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం ఆయన చేయొచ్చు. అండ్ సీక్ ఏ ఫ్రెష్ మ్యాండేట్, నాకు ఫుల్ పవర్స్ మళ్ళీ ఇవ్వండి, ఎలక్షన్లో గెలిపించండి అని చెప్పి మళ్ళీ అడిగే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. కాన్స్పిరసీ అంటే మీనింగ్ ఇక్కడ కుట్ర. కాన్స్పిరసీ అంటే కుట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. చాలా కామన్గా వాడుతూ ఉంటారు. కాన్స్పిరసీ మీన్స్ కుట్ర.
But the question is, what price does Pakistan pay for his political maneuvering? పొలిటికల్గా ఈయన చేస్తున్న మానూవరింగ్ అంటే స్కిల్ఫుల్గా చేసి తీసుకున్న కొన్ని యాక్షన్స్. అంటే తను కావాల్సిన లక్ష్యాన్ని చేరడానికి, అంటే మళ్ళీ తనే ప్రధానమంత్రి అవ్వడానికి ఏ ఆప్షన్ బెస్ట్ అని ఆలోచించుకొని పొలిటికల్గా కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. దీనివల్ల పాకిస్తాన్ ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది? వాట్ ప్రైస్ డస్ పాకిస్తాన్ పే అంటే అర్థం ఏంటి? ఎంత డబ్బులు పే చేస్తుందని కాదు, ఎంత మూల్యం అంటే ఎంత నష్టపోబోతుంది పాకిస్తాన్ అనేది క్వశ్చన్. The conspiracy theories, the dismissal of the no trust motion and the call for early elections all suggest Mr. Khan's contempt అంటే lack of respect for parliamentary procedures and basic democratic decency. డెమోక్రాటిక్ డీసెన్సీ అంటే ఆయనకి రెస్పెక్ట్ లేదు, పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన రెస్పెక్ట్ లేదు అనే విషయాన్ని ఈ యాక్షన్స్ అన్నీ కూడా మనకి చూపిస్తున్నాయి అని అర్థం అనమాట. ఫర్ ద లాబరింత్ హీ ఈజ్ ఇన్ టుడే. లాబరింత్ అంటే అర్థం ఏంటి? ఒక చిక్కుముడి లాంటిది. ఇప్పుడు మనకి చూడండి కొన్ని పార్కుల్లో వాటిలో మనకి ఇలా ఉంటాయి కదా, ఎలా కనిపిస్తాయి మీకు చూడండి, ఇలా ఉండి మళ్ళీ ఇలా ఉండి, అంటే మనం ఎక్కడున్నామో మనమే మర్చిపోతాం. మొత్తం గుంపులుగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, బయటికి ఎలా రావాలో నీకు తెలీదు, నాకు బొమ్మలు వేయడం రాదు, బయటికి ఎలా రావాలో తెలీదు, తప్పిపోతాం అనమాట. దాన్ని లాబరింత్ అంటాం. అంటే ఒక చిక్కుముడి లాంటిది, ఒక క్లిష్టమైన సమస్య, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్, దాని నుంచి బయటపడడం కష్టం అనే మీనింగ్లో ఈ లాబరింత్ అనే పదాన్ని వాడతారు. ఫర్ ద లాబరింత్ హీ ఈజ్ ఇన్ టుడే. ఎవరు రెస్పాన్సిబుల్? హీ హ్యాస్ టు బ్లేమ్ నో బడీ బట్ హిమ్సెల్ఫ్. తను వేరే వారిని బ్లేమ్ చేయడానికి లేదు, తనని తానే బ్లేమ్ చేసుకోవాలి. తన చేసిన పనుల వల్ల ఈరోజు తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు. హ్యావింగ్ బీన్ ఏ పొలిటికల్ అండర్ డాగ్, పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉన్నాడు, కానీ పవర్ఫుల్ క్యాండిడేట్గా కాకుండా ఒక చిన్న క్యాండిడేట్ కింద, అంత పవర్ఫుల్గా కాకుండా అండర్ డాగ్గా చాలా కాలం ఉన్నాడు ఆయన. అర్థమైందా? అండర్ డాగ్ అంటే మీనింగ్ అంటే అంత పెద్దవాడు కాదు, కొంచెం చిన్నవాడు, అంటే గెలవడానికి కాంపిటీటరే కానీ గెలవడానికి ఎక్కువగా అవకాశం లేని కాంపిటీటర్గా ఉండేవాడు. హీ బ్రోక్ ఇన్ టు పాకిస్తాన్స్ 2-party పొలిటికల్ ఆర్డర్ ఇన్ 2018 విత్ ది డైరెక్ట్ సపోర్ట్ ఆఫ్ మిలిటరీ ఎప్పుడైతే 2018లో ఆయనకి సపోర్ట్ చేసిందో అప్పుడు పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చి ఒక పెద్ద కాంపిటీటర్ కింద ఆయన మారిపోయాడు. హిస్ కాక్టైల్ ఆఫ్ రిలీజియస్ కన్జర్వేటిజం, నేషనలిజం అండ్ యాంటీ కరప్షన్ క్రూసేడ్ ప్రామిస్ టు బిల్డ్ నయా పాకిస్తాన్. ఆయన ఏమన్నాడు? నేను వస్తే ఏం చేస్తాను? కరప్షన్ లేని పాకిస్తాన్ని నేను తీసుకొస్తాను. యాంటీ కరప్షన్ క్రూసేడ్ అంటే పోరాటం చేసేవాడని అర్థం అనమాట. నేను ఒక క్రూసేడర్ని, కరప్షన్కి వ్యతిరేకంగా నేను పోరాటం చేసేవాడిని తనను అభివర్ణించుకున్నాడు. నేషనలిజం, పాకిస్తాన్ యొక్క నేషన్ కమ్స్ ఫస్ట్, దేశం కమ్స్ ఫస్ట్. మన ఇండియాలో ఇప్పుడు ఏదైతే మనం నేషన్ ఫస్ట్ అని అంటారో అదే రకంగా ఆయన దాని గురించి మాట్లాడారు. రిలీజియస్ కన్జర్వేటిజం అంటే ట్రెడిషనల్గా ఉండడం. రిలీజియస్ కన్జర్వేటిజం అంటే మతానికి సంబంధించిన విషయాల్లో మోడర్న్గా కాకుండా కన్జర్వేటివ్గా, అంటే మతం యొక్క ఫండమెంటల్ ఇష్యూస్ని ఫాలో అయ్యేలా ఉండడం అనమాట. అర్థమైందా? వీళ్ళు ఏంటంటే మతం చెప్పిన వాటిని ఫాలో అవుతారు, మోడర్న్ ఐడియాస్ని వాళ్ళు అంతగా ఇష్టపడరు. మతం ఏదైతే చెప్తుందో, మతం ఏదైతే ప్రబోధిస్తుందో వాటిని ఫాలో అవుదాము. ఈ మోడర్న్ ఐడియాస్ని, అబార్షన్లు ఇలాంటి మన మతం ఒప్పుకోదు, మనం చేయకూడదు, అలాంటిది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అలాంటిది. సో కాక్టైల్ అంటే మిక్స్చర్, అంటే ఈ ఐడియాస్ యొక్క మిక్స్చర్తో ఆయన కొత్త పాకిస్తాన్ని బిల్డ్ చేస్తానని చెప్పి ఒక ప్రామిస్తో ఆయన రావడం జరిగింది. బట్ వైల్ ఇన్ పవర్, కానీ అధికారంలో ఉన్నప్పుడు హీ మేడ్ 3 క్రిటికల్ మిస్టేక్స్. 3 తప్పులు చేశాడు ఆయన. ఒకటి, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఎకానమీ. ఇప్పుడు శ్రీలంక ఫేస్ చేస్తున్నట్టే పాకిస్తాన్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఎకానమీని మేనేజ్ చేయలేకపోయాడు. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ హిస్ టైస్ విత్ ద మిలిటరీతో ఉన్న సంబంధాలు, టైస్ అంటే సంబంధాలు, రిలేషన్స్, వాటిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. అండ్ ఫుల్ స్పెక్ట్రమ్ హోస్టిలిటీ. చూడండి ఇక్కడ ఫుల్ స్పెక్ట్రమ్ అంటే ఫుల్ రేంజ్ అని అర్థం. స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి? లాట్ ఆఫ్ కలర్స్ కదా. చూడండి ఇప్పుడు వైట్ అనేది ఒక బీమ్ మనకి డిఫరెంట్ కలర్స్ కింద విడిపోతే ఆ డిఫరెంట్ కలర్స్ అన్నింటినీ కలిపి మనం స్పెక్ట్రమ్ అంటాం. రేంజ్ ఆఫ్ కలర్స్. ఇక్కడ ఫుల్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి? విత్ ఎవరితో? అపోజిషన్తో అన్ని విషయాల్లో కూడా. హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్. హోస్టిలిటీ అంటే అర్థం ఏంటి? అన్ఫ్రెండ్లీ రిలేషన్స్, అంటే అపోజిషన్తో ఫ్రెండ్లీగా లేడు. అది కూడా ఫుల్ స్పెక్ట్రమ్, అన్ని విషయాల్లో విభేదిస్తూ వాళ్ళతో గొడవలు పడుతూ ఉన్నారు. హీస్ విండిక్టివ్ అప్రోచ్, చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. విండిక్టివ్ అంటే ప్రతీకారం తీర్చుకుంటాను, నేను అధికారంలో ఉన్నాను, అపోజిషన్ని ఎలాగైనా అల్లరబెట్టేస్తాను, ప్రతీకారం తీర్చుకుంటాను అంటే వాళ్ళపైన లేనిపోని కేసులు పెట్టి విచారణలకు ఆదేశించి అప్రోచ్ను ఆయన ఎంచుకున్నాడు. విండిక్టివ్ అప్రోచ్ టువర్డ్స్ ది అపోజిషన్ బ్రాట్ టుగెదర్ ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్.
ఈయన ఎప్పుడైతే అపోజిషన్ పట్ల విండిక్టివ్ అప్రోచ్తో ఉన్నాడో ఈ అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిపి చేతులు కలిపేశాయి. ఈయన మీద కోపంతో అందరూ చేతులు కలిపారు. విచ్ ట్రై టు క్యాష్ ఇన్ ఆన్ ద గ్రోయింగ్ పబ్లిక్ రిసెంట్మెంట్. మరి చేతులు కలిపితే సరిపోతుందా? ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎకానమీ సరిగ్గా మేనేజ్ చేయట్లా. పాకిస్తాన్లో కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, అప్పుల పాలు అయిపోయింది. ఎమిడ్ ఎకనామిక్ వోస్, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, దేశం ఇబ్బందులు పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో పబ్లిక్ విపరీతమైన కోపంతో ఉన్నారు. కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి అపోజిషన్ పార్టీస్ అన్ని కలిపి దాన్ని క్యాష్ ఇన్ చేసుకోవడానికి ఇప్పుడు నో ట్రస్ట్ మోషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. క్రాక్స్ ఇన్ ద గవర్నమెంట్స్ రిలేషన్షిప్ విత్ ద మిలిటరీ బిగాన్ అపియరింగ్ లాస్ట్ ఇయర్ వెన్ మిస్టర్ ఖాన్ రిపోర్టెడ్లీ స్పార్డ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఓవర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ న్యూ ఐఎస్ఐ చీఫ్. కొత్త ఐఎస్ఐ చీఫ్ని అపాయింట్మెంట్ చేసే విషయంలో మిలిటరీతో ఈయన విభేదించారు. స్పార్ విత్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్గ్యూ చేయడం. స్పార్ విత్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గ్యూ. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ఆర్గ్యూ. ఆర్గ్యూ విత్ అని అర్థం అనమాట. సో మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్తో ఆర్గ్యూ చేసి ఆయన గొడవ పడ్డాడు. సో గవర్నమెంట్కి మిలిటరీకి ఉన్న రిలేషన్స్లో ఉన్న క్రాక్స్ అంటే ఈ గ్యాప్స్ అనేవి బయటపడ్డాయి ఆ టైంలో. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక గోడ ఉంది కదా, ఒక గోడ మనకి ఉన్నప్పుడు గోడ స్ట్రాంగ్గా ఉంటేనే కదా నిలబడుతుంది. క్రాక్స్ వస్తే ఏమవుతాయి? పగుళ్ళు వస్తే విడిపోతుంది. అంటే ఒక రిలేషన్లో క్రాక్స్ వచ్చాయంటే సంబంధాలు వీక్ అవుతున్నాయి అని అర్థం అనమాట. హిస్ విజిట్ టు మాస్కో ఇన్ ఫిబ్రవరి, immediately after Russia's Ukraine invasion and the neutral policy his government adopted regarding the conflict seemed to have quickened his fall. యుక్రెయిన్ విషయంలో ఆయన ఫాలో అయిన న్యూట్రల్ పాలసీ, ఇక్కడ అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఫాలో, ఇంప్లిమెంట్ అని అర్థం. ఫాలో ఆర్ ఇంప్లిమెంట్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. అలాగే ఇంకేంటి, యుక్రెయిన్ క్రైసిస్ వచ్చిన వెంటనే యుక్రెయిన్ని రష్యా ఇలా ఆక్రమించుకున్న వెంటనే ఆయన మాస్కోకి విజిట్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ రష్యాకి మీద కోపం అవుతున్న టైంలో ఆయన మాస్కోని విజిట్ చేయడం కూడా జరిగింది. న్యూట్రల్ పాలసీ ఫాలో అయ్యి వీటన్నిటి వల్ల కూడా ఆయన ఫాల్ అనేది స్పీడప్ అయ్యింది. లాస్ట్ వీక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమార్ జావేద్ బజ్వా స్పోక్ అగెన్స్ట్ ది రష్యన్ ఇన్వేజన్. ఆర్మీ చీఫ్ ఏమో రష్యన్ ఇన్వేజన్కి వ్యతిరేకంగా మాట్లాడారు. అండ్ రీఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాకిస్తాన్ టైస్ విత్ ద యుఎస్ ఇన్ ఎ పబ్లిక్ రిబ్యూక్ ఆఫ్ మిస్టర్ ఖాన్స్ ప్రాగ్మాటిజం. సో పాకిస్తాన్కి అమెరికాతో ఉన్న రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆర్మీ చీఫ్ మాట్లాడడం జరిగింది. అండ్ ఈయన మిస్టర్ ఖాన్ యొక్క ప్రాగ్మాటిజం అంటే అర్థం ఏంటంటే ఐడియల్స్, థియరీస్, కొన్ని వాల్యూస్, మన పద్ధతులు ఇవి, మన లైఫ్ ఇది అని కాకుండా ప్రాక్టికల్గా ఆ క్షణానికి ఏదైతే మంచిది అనిపిస్తే అది చేయడం. మీకు పాలిటిక్స్లో ఈ ప్రాగ్మాటిజం ఫాలో అవుతుంది. చెండగా చూడండి, ఇది మన సిద్ధాంతానికి ఆపోజిట్గా ఉన్న వాళ్ళతో మనం ఎన్నటికీ కలవకూడదు అనుకోవడం సైద్ధాంతికంగా, ఐడియలిజంగా ఉండడం అనమాట. అలా కాకుండా లేదు అప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితుల దృష్ట్యా ఇలా ఒకరితో ఒకరు చేతులు కలపడమే మంచిది అనుకున్నారనుకోండి, దట్స్ ఏ ప్రాగ్మాటిక్ అప్రోచ్. దేశాల మధ్యలో రిలేషన్స్ కూడా ఇప్పుడు ప్రాగ్మాటిజం ఫాలో అవుతున్నాయి. వీళ్ళు వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు, మన సిద్ధాంతం వేరు, వాళ్ళు మనం కలవకూడదు అనుకోవడం ప్రాగ్మాటిజం కాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రువులు ఉండరు అనుకోవడం. సో ప్రాగ్మాటిక్ రియలిజం అంటాం, పొలిటికల్ రియలిజం అంటాం, ప్రాగ్మాటిజం అంటాం. రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా, పరిస్థితులు తగ్గట్టుగా ఉండడం అనమాట. అది మిస్టర్ ఖాన్ ఫాలో అవుతున్నాడు. దాన్ని ఆర్మీ వాళ్ళు తప్పుపట్టారు. రిబ్యూక్ అంటే విమర్శించడం, పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం. అంటే ఈయన యొక్క అప్రోచ్ని ఆర్మీ పబ్లిక్గా క్రిటిసైజ్ చేస్తూ పాకిస్తాన్కి యూఎస్తో ఉన్న సంబంధాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన రీఎంఫసైజ్ చేశారు. నౌ అవుట్ ఆఫ్ ఫేవర్ విత్ మిలిటరీ ఫేవర్లో ఈయన ఇప్పుడు లేడు. ఏ లాస్ట్ మెజారిటీ ఇన్ పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయాడు. అండ్ ఫేస్డ్ విత్ యాంగర్ ఎమిడ్ వర్సనింగ్ ఎకనామిక్ క్రైసిస్. ఒకవైపు ఏమో వర్సనింగ్ ఎకనామిక్ క్రైసిస్ని ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. ద కెప్టెన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ గుడ్ ఆప్షన్స్ బిఫోర్ హిమ్. తన ముందు మంచి అవకాశాలు ఏం లేవు. విత్ హిస్ బ్యాక్ ఎగ్నెస్ట్ ది వాల్ అంటే మరి ఏమీ కదలలేని పరిస్థితి. విత్ బ్యాక్ ఎగ్నెస్ట్ ద వాల్ అంటే అర్థం ఏంటి? ఇంక ఏమీ కదలలేని, ఏమీ చెయ్యలేని, చేతులు కట్టేసిన పరిస్థితి. మీకు అర్థమైందా? మీరు ఇమాజిన్ చేసుకోండి. బ్యాక్ ఎగ్నెస్ట్ ది వాల్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. చేతులు కట్టేసిన పరిస్థితి, ఇంకేం చేయలేము అని అర్థం. యూ హ్యావ్ టు డూ సంథింగ్ టు అవాయిడ్ ఫెయిల్యూర్. ఇంకేం చేయలేము, ఒకటే ఆప్షన్ ఉంది అనే పరిస్థితి అనమాట. సో ఈజ్ డూయింగ్ ఫర్
what he is doing is for political survival, is only so what he is doing for political survival is only weakening Pakistan's non-military institutions. ఈయన చేస్తున్న పనులన్నీ నాన్ మిలిటరీ ఇన్స్టిట్యూషన్ అంటే పొలిటికల్ పార్టీస్ వీటన్నిటిని ఇంకా వీకెన్ చేస్తున్నాయి తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. అండ్ సబ్వర్టింగ్ ఇట్స్ డెమోక్రాటిక్ ప్రొసీడింగ్స్. సబ్వర్ట్ అంటే అర్థం ఏంటి? కూలదోల్చడం అనమాట. సో డెమోక్రాటిక్ ప్రొసీడింగ్స్ అన్నిటిని సబ్వర్ట్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది. అండర్మైన్ చేయడం, డీస్టెబిలైజ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది సబ్వర్ట్ అంటే. డెమోక్రాటిక్ ప్రొసీడింగ్స్ని అండర్మైన్ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించడం, డీస్టెబిలైజ్ స్టెబిలిటీ లేకుండా చేసేయడం, పడగొట్టేయడం, ఇలాంటి మీనింగ్ సబ్వర్ట్కి వస్తుంది అనమాట. సో ఈయన చేసిన పనులు పాకిస్తాన్ యొక్క నాన్ మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్ వీకెన్ చేయాలి. పాకిస్తాన్లో ఎప్పుడు మిలిటరీయే పవర్ఫుల్గా ఉంటుంది. డెమోక్రాటిక్ పార్టీస్ ఒక మాట మీద ఉండి పద్ధతి ప్రకారం ఉండి మిలిటరీ చేసే పని మిలిటరీ చేయాలి, డెమోక్రసీ చేసే పని డెమోక్రసీ చేయాలి. అలా ఉండే పరిస్థితి పాకిస్తాన్లో ఉండట్లేదు మొదటి నుంచి కూడా. నాన్ మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికన్నా బాగుపడతాయంటే ఈయన చేస్తున్న పనుల వల్ల ఇంకా ఫర్దర్ వీకెన్ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైట్, అదనమాట పరిస్థితి. ఒకసారి క్విక్ రివిజన్ ఆఫ్ ఆల్ వొకాబులరీ టుడే. థ్రోన్ అంటే సింహాసనం, చైర్ పదవి, అధికారం పదవి అంటాం చూడండి. అది క్లింగ్ అంటే పట్టుకు వేలాడడం. బీట్రే అంటే రెండు మీనింగ్స్. ఇక్కడ రివీల్ అన్ఇంటెన్షనల్ అనే మీనింగ్ వచ్చింది. కంటెంప్ట్ అంటే ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనే మీనింగ్ ఉంది. ఊస్ట్ అంటే తీసేయడం పదవిలోంచి. కోలిషన్ అంటే కూటమి. రివోల్ట్ అంటే ఎదురు తిరగడం. డిజాల్వ్ అంటే రద్దు చేసేయడం. ఇంటర్వ్యూన్ అంటే మధ్యలో దూరడం. టార్పెడో అంటే డెస్ట్రాయ్ చేయడం. కన్వీన్ అంటే మీటింగ్ని ఏర్పాటు చేయడం. ఎక్యూజ్ అంటే ఆరోపించడం. క్యాంపెయిన్ అంటే ప్రచారం. కాన్స్పైర్ విత్ అంటే వాళ్ళతో కలిపి కుట్ర పన్నడం. అన్సీట్ అంటే పదవిలోంచి తీసేయడం. క్రైసిస్ అంటే సంక్షోభం. కాన్స్పిరసీ అంటే కుట్ర. కంటెంప్ట్ ఆల్రెడీ చూసాం. టైస్ అంటే సంబంధాలు. హోస్టిలిటీ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్, అన్ఫ్రెండ్లీగా ఉండడం. విండిక్టివ్ అంటే మనకి ప్రతీకారంతో కూడిన విండిక్టివ్ అప్రోచ్. చూడండి, ఒకళ్ళ అధికారులు ఉంటే అపోజిషన్ పార్టీ మీద కేసులు బనాయిస్తారు, కానీ విండిక్టివ్ అప్రోచ్ అంటాం. స్పార్ విత్ అంటే ఆర్గ్యూ విత్. ఇన్వేజన్ అంటే ఆక్రమించుకోవడం. రెబ్యూక్ అంటే పబ్లిక్గా క్రిటిసైజ్ చేయడం. సో రెబ్యూక్ అంటే క్రిటిసైజ్ చేయడం. సబ్వర్ట్ అంటే అండర్మైన్, అన్స్టెబిలైజ్, డీస్టెబిలైజ్ అనే మీనింగ్ వస్తుంది. అడాప్ట్ అంటే ఫాలో అవ్వడం. దిస్ ఈజ్ ది వొకాబులరీ ఫర్ ద డే. కేర్, మధ్యలో ఒకటి ఉండిపోయింది, టేక్ కేర్. ఓకేనా. ఆర్బీఐ గ్రేడ్ బి కూడా చూసుకోండి. 10,000 మీకు ఆర్బీఐ గ్రేడ్ బికి నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. సో దీని ఫీజు వచ్చేసి ఓన్లీ ఫేజ్ 2 కావాలన్నా మనం ఇస్తున్నాం 7,000 రూపీస్కి. రెండు కలిపి కావాలంటే 10,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఫేజ్ 2 క్లాసులన్నీ కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ చెప్తారు, ఎందుకంటే మీకు ఆన్సర్ రైటింగ్ ఉంది కాబట్టి. యూపీఎస్సీ ఫ్యాకల్టీ టేకప్ దీస్ ఫేజ్ 2 క్లాసెస్. ఎకానమీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా నా క్లాసెసే మీకు లభిస్తాయి. సో డోంట్ మిస్ దిస్. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ యూ నీడ్ టు call. Take care. Bye. Right. English Infinity. Whoever is planning to improve their English, this is your golden opportunity. English Infinity course has now become live స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఆల్మోస్ట్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఎవరెవరైతే ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వాలి, బ్యాంక్ జాబు, ఎస్ఎస్సి జాబు, సీసాట్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటి? కేవలం 2,000 రూపాయలు పే చేసేసి 2,000 రూపీస్ మాత్రమే మీరు చక్కగా పే చేసేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. మన వెబ్సైట్కి వెళ్ళి మీరు సెర్చ్ బాక్స్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని కొట్టండి, వస్తుంది. డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, లేదా మేడం కాల్ చేసి గూగుల్ పే, ఫోన్పే కూడా చేయవచ్చు. ప్రతిరోజు రాత్రి 9:30 మీకు లైవ్ క్లాస్ ఉంటుంది. సేమ్ క్లాస్ రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఆల్ బేసిక్స్ క్లాసెస్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విత్ జస్ట్ 2,000 యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ like crazy. That's about it, Amma.